పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం పావన పసిబిడ్డల పండుగను కొనియాడుచున్నాము. యేసు ప్రభు కోసం చనిపోయి ప్రాణాలను పణంగా పెట్టిన చిట్టి బాల యేసులు యేసు ప్రభువును కాపాడుటకై తమ జీవితాలను ముగించుకున్న చిన్న బాలలు. అందుకే యేసు ప్రభు బైబిల్లో ఈ విధంగా చెబుతున్నారు: తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దాయపోయేవాని కంటే ఎక్కువ ప్రేమ గలవారు ఎవరూ లేరు అని. అదే ఈ చిట్టి బాలలు చూపించారు. ఈనాటి పండుగ అనేక కోణాలలో మనకు విలువలను నేర్పిస్తూ ఉంది. మొదటిది, దేవుని కార్యమును, దేవుని బిడ్డను అతి సులువుగా ఈ లోకము నుండి తీసివేయాలని మానవ మాతృలు అనేక ప్రయత్నాలు చేస్తారు. కానీ వారికి తెలియని విషయం, దేవుని బిడ్డలను ఎవరు ఏమీ చేయలేరు. అశాశ్వతంగా ఏమైనా చేయగలరేమో కానీ శాశ్వతంగా వారి దేవుని ప్రేమ నుండి వారి కార్యాలను వారిని వేరు చేయలేరు అని ఈనాటి పండుగ మనకు తెలియచేస్తుంది. రెండవది, మన తప్పులను కప్పిపుచ్చుకొనుట కోసం ఎదుటివారి మీద నింద వేయటం, భారముగా అనిపిస్తే బలి చేయడం ఈ రోజుల్లో కొందరికి అతి సులువుగా ఉంది. అదే అనేక మంది యువత తప్పు చేసి తమ తప్పుని కప్పిపుచ్చుకొనుట కొరకు అబార్షన్ చేసుకొని పసిబిడ్డలను ఈ లోకమునకు రాకుండా చంపివేయుచున్నారు. ముఖ్యంగా కొంతమంది ముందే పిట్టబోయే వ్యక్తి ఆడ మొగ అని తెలుసుకొని ఆడపిల్లలైతే నిర్దాక్షిణ్యముగా చంపివేయుచున్నారు. బలహీనులతో ఆటలాడుకొనుచున్నారు, వారిని చంపివేయుచున్నారు. మూడవది, బలహీనులను అణగద్రొక్కుట. ఒక రాజకీయ నాయకులైతే ఏమి, ఊరి పెద్దలైతే ఏమి, చిన్న పెద్ద అధికారమున్న ప్రతివాడు బలహీనులను చాలా సులువుగా కష్టాల పాలు చేయడం, అనేక శిక్షలు వారికి విధించడం, చెరసాల పాలు చేయటం, నేరారోపణ మోపడం, అన్యాయంగా ఆబాసు పాలు చేయడం, వారికి రావాల్సినవి వారికి ఇవ్వకపోవడం, సరి అయిన అవకాశాలు వారికి కల్పించకపోవడం, చదువుకొని ముందుకు పోవటానికి అంగీకరించకపోవడం, ఇలా ఎన్నో చివరగా ఇలాంటి వారికి సహాయం చేసే వారిని కూడా మరణశిక్షకు గురి చేయడం జరుగుతుంది. మనం గుర్తెరిగి బలహీనులకు అండగా ఉండి నడిపించుతాం. నాలుగవది, అర్పణ జీవితం. పావన పసిబిడ్డలు కష్టముగా ఆ రాజసేవకులకు అర్పించుకున్నారు. చివరిగా యేసు ప్రభు కోసం మరణించారని వారెంతో ఆనందపడి ఉండవచ్చు. ఈ ప్రస్తుత ప్రపంచంలో గారాబం ఎక్కువై చిన్న పాప కానీ బాబు కానీ ఏమి చెబుతారో దానినే తల్లిదండ్రులు చేస్తూ ఉన్నారు. వారు తర్ఫీదు ఇవ్వవలసినది వదిలిపెట్టి చిట్టి పిల్లలు చెప్పే మాటల ప్రకారం పోతున్నారు. చివరిగా వారి జీవితం ఎక్కడ ముగుస్తుందో మనందరము చూస్తూ ఉన్నాం. అనేక మంది మత్తుకు బానిసలు, మందుకు బానిసలు, పొగ త్రాగుటకు బానిసలు, కొంతమంది ఫోనుకు బానిసలు. అంతా క్రమశిక్షణ లేని కారణం. అందుకే సామెతల్లో మనం వింటాం, బెత్తం పట్టని తండ్రి మంచి కుమారుని బయటకు తీసుకురాలేడని. ఒక తల్లిదండ్రులు కావచ్చు, చదువు నేర్పే టీచర్లు కావచ్చు, ఆఫీసులో మేనేజర్ కావచ్చు, కమ్యూనిటీలో సుపీరియర్ కావచ్చు, ప్రొవిన్షియల్ కావచ్చు, మదర్ జనరల్ కావచ్చు, తన తోటి సహోదరి కావచ్చు, తప్పు చూసిన వెంటనే తప్పు అని చెప్పగలిగే ధైర్యం ఎంతమందికి ఉంది? సరిదిద్దే సాహసం ఎంతమంది చేయగలరు? అందుకే యువత తప్పదారి పడుతుంది. కన్యా స్త్రీలు, గురువులు సభలను వదిలిపెట్టి వెళ్ళిపోచున్నారు. ఆలోచించుకుందాం, సరైన మార్గంలో నడుద్దాం. ప్రార్థన. పావన పసిబిడ్డల